అదే నమస్కారం. ఈరోజు రజనీకాంత్ని అనవసరంగా ఈ తమిళగా పెట్టిన కలగం టీవీకే పార్టీ విజయ్ వాళ్ళు గెలుపుకున్నారండి. ఒక్కసారిగా రజనీకాంత్కి సపోర్ట్ ఎవరెవరు వచ్చారు తెలుసా? అధికార పార్టీ డిఎంఏ, ప్రతిపక్ష పార్టీ అన్నా డిఎంకే, బీజేపీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేకుండా అంతా సపోర్ట్ వచ్చారు. ఒక్కసారిగా విజయ్ అండ్ ఆ పార్టీ వాళ్ళు అసలు ఏం దొరుకుతుంటే అసలు అర్థం కాలేదు వాళ్ళకైతే. అసలు ఏం జరిగింది? వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి అర్జున్ అని ఒక అతను ఉన్నాడు. అతను మొన్న విజయ్ గొప్పతనం చెప్పాలి. ఏమని? ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా, ఎవరు ఎన్ని రకాలుగా ఆపినా విజయ్ బెదరలేదు, రాజకీయాల్లోకి వచ్చాడు, ఒంటరిగా పోటీ చేస్తాడు, ఇది అతను చెప్పాలనుకున్నాడు. దానికి ఏం చేశాడు తెలుసా? తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత ఆ రేంజ్లో స్టార్డమ్ ఉంది ఎవరికి? రజనీకాంత్కి. ఎంజీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వస్తే నిజంగా ప్రజలు ఆ రకంగా ఆదరించాల్సింది ఎవరని? రజనీకాంత్ని. అటువంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్న మూమెంట్లో డిఎంకే వాళ్ళు బెదిరించారు. మా పార్టీ, మా కుటుంబం, మాదే హవా నడవాలి, నువ్వేంది మధ్యలో అని చెప్పేసి అని బెదిరిస్తే బెదిరిపోయి ఆగిపోయాడు. కానీ మా విజయ్ అలా కాదు, మన విజయ్ అలా కాదు, అద్దని ఇదని హడావుడి. ఇక దాంతో రజనీకాంత్ వెయిట్ చేశాడు. ఈలోపు అంతా కూడా బుద్ధుందా లేదా, క్షమాపణ చెప్పడరా ముందు, రజనీకాంత్ని ఎవడరా బెదిరించేది? రజనీకాంత్ ఇప్పుడు కొత్త సినిమా తీస్తున్నాడు, అది వచ్చేసి వీళ్ళే ప్రొడ్యూసర్లు. ఎవరు? ఈ డిఎంకే స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రొడ్యూసర్లు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఒకప్పుడు డిఎంకే పార్టీకి క్లియర్గా రజనీకాంత్ ఓపెనింగ్ అనే సపోర్ట్ చేశాడు. అటువంటి రజనీకాంత్ని ఎవర్రా ఇక్కడ నానా మాట్లాడేది? అండ్ మోర్ ఎవర్ అన్నా డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు రజనీకాంత్కి ఫుల్ ఫ్యాన్స్. సో సింప్లీగా నేను చెప్పేది ఏంటంటే, నోరుంది కదా అని మనోడిని హైలైట్ చేయాలి కదని చెప్పేసి వేరే వారినైనా తగ్గించినట్టు కనుక మాట్లాడితే దూల తీరిపోతుంది. ఇప్పుడు రజనీకాంత్ ఒకటే అన్నాడు, కొన్నింటికి మౌనం కరెక్ట్, కానీ సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు అన్నింటికి బదులు అదే చెప్తుంది అన్నాడు. అంటే ఆగండ్రా బాబు, టైం వస్తుందిరా, టైం వచ్చినప్పుడు నేనేం చెప్పాల్సిన అవసరంలా, నేను ఇప్పుడు మౌనంగానే ఉంటా, టైం కూడా మౌనంగా ఉండిద్ది, దాని టైం అనేది వచ్చిద్దే, అప్పుడు మీకు అన్నిటికీ ఆన్సర్లు ఇచ్చిద్దిరా బాబు అన్నాడు. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటి? మీరు కూడా ఎప్పుడు అన్ని ఎవరి గురించి ఏదైనా చెప్పాలంటే వారి గురించి మాత్రం మాట్లాడండి. వేరే వాళ్ళని పట్టుకొచ్చి కంపేర్ చేసి లేని పని తలనొప్పి మాత్రం తెచ్చుకోకండి.